90 డేస్ ఛాలెంజ్ ఈ రోజుతో పూర్తయింది. నేను నిజంగా సక్సెస్ అయ్యానా? 90 రోజులు పూర్తయ్యాయి. ఈ రోజుతో నాకు నేను ఇచ్చుకున్న ఒక ఛాలెంజ్‌ని పూర్తి చేశాను. కానీ ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అంటే నా ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నువ్వు 90 రోజులు కన్సిస్టెన్సీ‌గా వీడియోలు చేశావు. అయినా యూట్యూబ్‌లో కేవలం 8 మంది సబ్‌స్క్రైబర్స్ మాత్రమేనా? ఫేస్‌బుక్‌లో అయితే 10 మంది ఫాలోవర్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో మరీ అయితే 5 మంది ఫాలోవర్స్. అయితే నువ్వు సక్సెస్ అయ్యావా? లేక ఫెయిల్ అయ్యావా? ఈ ప్రశ్న అడిగితే చాలామంది ఒకటే సమాధానం చెబుతారు. 90 రోజులు కష్టపడి కూడా ఇంతేనా? అంత తక్కువ రిజల్ట్సా వచ్చాయా? అంటే ఫెయిల్ అయినట్టే కదా! కానీ నా సమాధానం మాత్రం పూర్తిగా వేరే. లేదు, నేను ఫెయిల్ కాలేదు. ఎందుకో చెప్పే ముందు ఈ 90 రోజుల జర్నీ గురించి ఒక విషయం చెప్పాలి. నేను ఈ ఛాలెంజ్‌ని సబ్‌స్క్రైబర్స్ కోసం ప్రారంభించలేదు. ఫాలోవర్స్ కోసం కూడా ప్రారంభించలేదు. వ్యూస్ కోసం కూడా కాదు. వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో అసలు కాదు. అయితే ఎందుకు ప్రారంభించాను? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మనం ఈ 90 రోజుల క్రితం వెళ్ళాలి. ఈ జర్నీ ఎలా ప్రారంభమైందో అక్కడి నుంచి, అంటే ఎక్కడ ప్రారంభమైందో అక్కడి నుంచి మొదలుపెట్టాలి. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్న నేను 90 రోజుల క్రితం ఉన్న నేను ఒకే వ్యక్తిని కాదు. ఈ 90 రోజులు నాకు కేవలం కంటెంట్ క్రియేషన్ నేర్పలేదు. నా గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు నేర్పాయి. ఆలోచించే విధానం మార్చాయి. నిర్ణయాలు తీసుకోవడం ఆలోచింపజేశాయి. అలవాట్లు ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నాను. ముఖ్యంగా సక్సెస్ అంటే ఏమిటో నా నిర్వచనాన్ని మార్చేశాయి. ఇదే నా జర్నీని ఈరోజు మీతో పూర్తిగా పంచుకోబోతున్నాను. ఈ 90 డేస్ ఛాలెంజ్ ఎందుకు ప్రారంభించాను? 90 రోజుల క్రితం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం కాదు. ఒక ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేయడం కాదు. ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా కాదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా జీవితాన్ని దాచకుండా డాక్యుమెంట్ చెయ్యాలని. ఎందుకంటే చాలామంది సక్సెస్ స్టోరీని మాత్రమే చూపిస్తారు. వాళ్ళు గెలిచిన తర్వాత మాట్లాడతారు. కంపెనీ బిల్డ్ అయిన తర్వాత మాట్లాడతారు. మనీ వచ్చిన తర్వాత మాట్లాడతారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాట్లాడతారు. కానీ ఒక్క ప్రశ్న నన్ను చాలా రోజులుగా వెంటాడింది. సక్సెస్ వచ్చే ముందు వాళ్ళ జర్నీ ఎలా ఉండేది? ఆ భాగం ఎక్కడ కనిపించదు. కన్‌ఫ్యూజన్ ఎలా ఉండేది? ఫియర్ ఎలా ఉండేది? డిసిషన్ ఎలా తీసుకునేవారు? హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమి చేసేవారు? మనీ లేకపోతే ఎలా ఆలోచించేవారు? ఎవరు ఇవి రికార్డ్ చేయరు. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను సక్సెస్ వచ్చిన తర్వాత స్టోరీ చెప్పను. సక్సెస్ వచ్చే ప్రయత్నాన్ని రికార్డ్ చేస్తాను. ఇది ఈ 90 డేస్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో నా రూల్ చాలా సింపుల్. ప్రతిరోజు నేను ఏం నేర్చుకుంటున్నాను? ఏం చేశాను? ఏం చేయలేకపోయాను? ఏ తప్పు చేశాను? ఏ నిర్ణయం తీసుకున్నాను? ఆ రోజు నిజంగా ఏం జరిగిందో అదే రాత్రి 10:45 గంటలకు, అంటే నిమిషాలకు మీతో పంచుకోవాలి. అది మంచి రోజు అయినా, చెడ్డ రోజైనా, ఆరోగ్యం బాగున్నా, బాగోలేకపోయినా, నా ప్రోగ్రెస్ జరిగినా, జరగకపోయినా, నా ఆ రోజు నిజం మాత్రం దాచకుండా అదే నా రూల్. ఎందుకంటే ఈ ఛాలెంజ్ కంటెంట్ కోసం కాదు. ఈ ఛాలెంజ్ నా క్యారెక్టర్‌ని బిల్డ్ చేయడానికి, నా కన్సిస్టెన్సీని బిల్డ్ చేయడానికి, నా కన్సిస్టెన్సీని బిల్డ్ చేయడానికి, నా కమ్యూనికేషన్‌ని ఇంప్రూవ్ చేయడానికి, ముఖ్యంగా నేను నాకిచ్చుకున్న మాట నిలబెట్టుకోవడం నేర్చుకోవడానికి. ఈరోజు నాకు తెలియదు. ఈ చిన్న నిర్ణయం నా ఆలోచించే విధానాన్ని మార్చేస్తుంది. ఒక వీడియో కాదు, ఒక అలవాటు నిర్మించుకున్నాను. 90 డేస్ ఛాలెంజ్ ప్రారంభించిన మొదటి రోజు నాకు ఒక విషయం చాలా క్లియర్‌గా తెలుసు. ఈ ఛాలెంజ్‌లో కష్టమైన పని వీడియో రికార్డ్ చేయడం కాదు. ఎడిటింగ్ కాదు. థంబ్‌నెయిల్ కాదు. అప్‌లోడ్ చేయడం కూడా కాదు. అసలు కష్టమైన పని 90 రోజుల పాటు ఒక్క రోజు కూడా ఆగకుండా కొనసాగించడం. ఎందుకంటే ఒక రోజు మోటివేషన్‌తో ఎవరైనా పనిచేస్తారు. ఒక వారం కూడా చెయ్యొచ్చు. ఒక నెల కూడా చెయ్యొచ్చు. కానీ 90 రోజులు, అది మోటివేషన్‌తో కాదు. అది హ్యాబిట్‌తో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే నేను మొదటి రోజు నుంచి ఒక రూల్ పెట్టుకున్నాను. ప్రతిరోజు రాత్రి 10:45 కల్లా నా ఎక్స్‌పీరియన్స్ తప్పకుండా షేర్ చేయాలి. అంటే షేర్ చేసేటట్టుగా అప్‌లోడ్ చేసుకోవాలి. ఆ రోజు నేను ఏ ఆ రోజు నేను ఎక్కువ పని చేసి ఉండొచ్చు, లేదా ఏ పని చేయలేకపోయి ఉండొచ్చు. ఆ రోజు సక్సెస్
ఆ రోజు సక్సెస్ వచ్చి ఉండొచ్చు, లేదా ఫెయిల్యూర్ ఎదురై ఉండొచ్చు. హెల్త్ బాగుండొచ్చు, లేదా లేవడానికి కూడా శక్తి లేకపోయి ఉండొచ్చు. కానీ ఆ రోజు ఎక్స్‌పీరియన్స్ మాత్రం దాచకూడదు. ఎందుకంటే నేను వీడియో క్రియేట్ చేయడం లేదు. నేను నా జీవితాన్ని ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలనుకున్నాను. ఒక వీడియో చేయాలంటే ముందు ఒక ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ రావాలంటే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటే కొత్త లెర్నింగ్ వస్తుంది. ఆ లెర్నింగ్‌నే నేను ప్రతి రాత్రి మీతో షేర్ చేశాను. కొన్ని రోజులు ఈరోజు ఏమి చెప్పాలి అని ఆలోచించేవాడిని. కొన్ని వారాలు తర్వాత ఆ క్వెషన్ పూర్తిగా మారిపోయింది. సాయంత్రం అయ్యేసరికి నా మైండ్‌లో ఒకటే ఆలోచన. ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను? అదే నా ఫోకస్ అయిపోయింది. వ్యూస్ గురించి కాదు, సబ్‌స్క్రైబర్స్ గురించి కాదు. ఈరోజు నాకు వచ్చిన ఎక్స్‌పీరియన్స్ గురించి, ఆ రోజు నేను చేసిన చిన్న పని గురించి, ఆ రోజు నేను చేసిన తప్పు గురించి, ఆ రోజు నేర్చుకున్న ఒక లెసన్ గురించి, అలా రోజులు గడుస్తున్న కొద్దీ వీడియో అప్‌లోడ్ చేయడం ఒక టాస్క్ కాదు. అది నా జీవితంలో ఒక భాగమైపోయింది. ఇప్పుడు సాయంత్రం అయిందంటే, ఈరోజు ఎక్స్‌పీరియన్స్ ఏం షేర్ చేయాలి? కెమెరా గుర్తుకు వస్తుందా? ఈరోజు ఎక్స్‌పీరియన్స్ గుర్తుకు వస్తుంది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. కన్సిస్టెన్సీ అంటే ఒక పని రిపీట్ చేయడం కాదు. అది మన ఐడెంటిటీలో భాగం కావడం. ఈ ఛాలెంజ్ నాకు అదే ఇచ్చింది. నేను వీడియో చేయడం నేర్చుకోలేదు. కానీ నేను ఇచ్చుకున్న ఒక మాట నిలబెట్టుకోవడం నేర్చుకున్నాను. అదే ఈ 90 రోజుల్లో నేను గెలిచిన మొదటి విజయం. ఈ జర్నీలో నాకు వచ్చిన మొదటి పెద్ద అడ్డంకులు. ఈ ఛాలెంజ్ మొదలుపెట్టినప్పుడు ఒక విషయం నేను ఊహించలేదు. 90 రోజుల జర్నీ అంటే 90 మంచి రోజులు కాదు. కొన్ని రోజులు చాలా బాగా పనిచేశాను. కొన్ని రోజులు ఒక్క పని కూడా చేయలేకపోయాను. కొన్ని రోజులు చాలా క్లారిటీ వచ్చేది. మరికొన్ని రోజులు ఏ దారి కనిపించలేదు. ఇంకొన్ని రోజులు నా డిసిషన్ కరెక్ట్ కాదేమో అనిపించేది. ఒక్కొక్కసారి నేను చేస్తున్నది సరైన దారేనా? ఇది నిజంగా ఉపయోగపడుతుందా? నేను టైం వేస్ట్ చేస్తున్నానా? అనే ప్రశ్నలు వచ్చాయి. ఇంకొన్ని రోజులు హెల్త్ పూర్తిగా డౌన్ అయ్యేది. దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్, నీరసం, శరీరం సహకరించని రోజులు కూడా వచ్చాయి. ఆ రోజుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం కష్టంగా అనిపించింది. చాలా పనులు పెండింగ్ అయ్యాయి. నేను వేసుకున్న ప్లాన్స్ వెనక్కి వెళ్ళిపోయాయి. ఒక వారం దాదాపు పూర్తిగా స్లో అయిపోయాయి. కానీ ఆ సమయంలో నాకు ఒక విషయం అర్థమైంది. కొన్నిసార్లు ప్రోగ్రెస్ అంటే ముందుకు పరిగెత్తడం కాదు, ఆగిపోకుండా ఉండడం. ఆరోగ్యం బాగోలేదని రోజుల్లో కూడా నేను ఒక్క పని మాత్రం ఆపలేదు. రాత్రి 10:45 ఆ రోజు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేయడం. ఆ రోజు నేను ఎక్కువ పని చేయలేకపోయినా, అది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్. ఆ రోజు నేను పడక మీదే ఉన్నా. అది కూడా నా జర్నీలో భాగమే. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ జర్నీని రికార్డ్ చేయడం లేదు. రియల్ జర్నీని రికార్డ్ చేస్తున్నాను. ఆ సమయంలో ఒక్క విషయం నేర్చుకున్నాను. మనం శరీరాన్ని ఇగ్నోర్ చేస్తే మన గోల్స్ కూడా స్లో అవుతాయి. అందుకే కొన్నిసార్లు రెస్ట్ తీసుకోవడం కూడా జర్నీలో భాగమే. అది వీక్‌నెస్ కాదు, రికవరీ. ఆ రోజుల వల్ల నేను ఒక లెసన్ నేర్చుకున్నాను. కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు ఒకే రిజల్ట్స్ ఇవ్వడం కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా జర్నీని వదిలిపెట్టకుండా కొనసాగించడం. ఆ రోజులు నన్ను ఆపలేదు. కొంచెం స్లో చేశాయి. అంతే. నేను మళ్ళీ లేచాను, మళ్ళీ నడిచాను, మళ్ళీ కెమెరా ముందు కూర్చున్నాను. మళ్ళీ నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేశాను. అప్పుడు నాకు అర్థమైంది, మనిషిని స్ట్రాంగ్ చేసేది సక్సెస్ కాదు, అతను ఆగిపోవాలనిపించిన రోజులు. నా జీవితంలో వచ్చిన అతిపెద్ద సంఘర్షణ ఈ 90 రోజుల జర్నీలో నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టింది హెల్త్ కాదు, మనీ కూడా కాదు, టైం కూడా కాదు. నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఒక నిర్ణయం. ఒకవైపు నేను నిర్మించాలనుకున్న విజన్, నా లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్, స్కిల్స్, ఎడ్యుకేషన్, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. ఇంకోవైపు ఈరోజు సర్వైవల్ అంటే కొంత రెవెన్యూ, రోజువారీ ఖర్చులు. ఈ రెండిటి మధ్య ప్రతిరోజు నా మనస్సులో ఒక యుద్ధం జరిగేది. ఒకరోజు నన్ను నేను ప్రశ్నించుకున్నా. నేను పూర్తిగా నా విజన్ మీద పనిచేస్తూ ఈ రోజు ఎలా బతుకుతాను?
మళ్ళీ ఇంకొక ప్రశ్న. నేను పూర్తిగా రెవెన్యూ వెనక పరిగెడితే నేను నా కలల కన్నా ప్లాట్‌ఫార్మ్‌కి ఏమవుతుంది? ఈ 2 ప్రశ్నలకు వెంటనే సమాధానం రాలేదు. చాలా రోజులు ఆలోచించాను. నడిచాను. నోట్‌బుక్‌లో రాసుకున్నాను. తప్పులు వెతికాను. మళ్ళీ మొదలుపెట్టాను. చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాను. నా విజన్‌ని వదలను. అలాగని నా సర్వైవల్‌ని కూడా నిర్లక్ష్యం చెయ్యకూడదు. చెయ్యను కూడా. అప్పుడు నేను ఒక చిన్న ఫ్రేమ్‌వర్క్ తయారు చేసుకున్నాను. 80% నా విజన్ కోసం, 20% నా సర్వైవల్ కోసం. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. జీవితంలో ఎప్పుడు ఇది లేదా అది అనే పరిస్థితి అవసరం లేదు. కొన్నిసార్లు సరైన సమాధానం రెండిటిని బ్యాలెన్స్ చేయడం. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నా మైండ్‌లో ఉన్న ఒక కన్‌ఫ్యూజన్ చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పటికీ ఇప్పటికే నాకు దారి కనిపించడం ప్రారంభమైంది. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానో కూడా స్పష్టంగా కనిపించింది. ఆ రోజు నేను ఒక పెద్ద బిజినెస్ బిల్డ్ చేయలేదు. ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. కానీ నా జీవితానికి ఒక డైరెక్షన్ దొరికింది. కొన్ని విషయాలు బ్యాంక్ అకౌంట్‌లో కనిపించవు. కొన్ని విజయాలు బ్యాంక్ అకౌంట్‌లో కనిపించవు. మనిషి నిర్ణయాల్లో కనిపిస్తాయి. ఆ రోజు నేను అలాంటి విజయాన్ని సాధించాను. ఒక ఆలోచన ఒక ప్లాట్‌ఫార్మ్‌గా మారడం ప్రారంభమైంది. ఈ జర్నీ మొదలుపెట్టినప్పుడు నాకు ఒక విషయం మాత్రమే తెలుసు. నేను నేర్చుకోవాలి, నేను మారాలి అంతే. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఒక కొత్త ప్రశ్న నా మనసులో మొదలయ్యేది. నేను మాత్రమే నేర్చుకుంటే సరిపోతుందా? నాకు ఉపయోగపడిన విషయాలు మరొకరికి ఉపయోగపడవా? నేను చేసిన తప్పులు మరొకరు చెయ్యకుండా ఉండలేరా? ఈ ప్రశ్నలు నన్ను కొత్త దిశలో ఆలోచింపజేశాయి. అప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది. అది బిజినెస్ ఐడియా కాదు. కంటెంట్ ఐడియా కూడా కాదు. అది ఒక లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. అలాంటి ప్లాట్‌ఫార్మ్ ఎక్కడ స్కిల్స్ గురించి మాట్లాడాలి, ఎడ్యుకేషన్ గురించి కొంత కోణంలో ఆలోచించాలి, పర్సనల్ గ్రోత్, ప్రొఫెషనల్ గ్రోత్, డెసిషన్ మేకింగ్, మైండ్‌సెట్, ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ ఒకే చోట ఉండాలి. ఆ రోజు మొదటిసారి నా విజన్‌కి ఒక పేరు వచ్చింది. లెర్నింగ్ స్కిల్స్ బిల్డ్ యువర్ ఫ్యూచర్. ఈ ఒక్క లైన్, ఒక్క ట్యాగ్‌లైన్ మాత్రమే కాదు. గత 90 రోజుల్లో నేను నేర్చుకున్న విషయాలు, సారాంశం. ఎందుకంటే చదువు ఒక్కటే జీవితాన్ని మార్చదు. స్కిల్ కూడా అవసరం. నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు. ఇంప్లిమెంటేషన్ కూడా అవసరం. డ్రీమ్ ఒక్కటే సరిపోదు. యాక్షన్ కూడా అవసరం. ఈ ఆలోచన వచ్చిన తర్వాత నేను ప్లాట్‌ఫార్మ్ స్ట్రక్చర్ గురించి ఆలోచించడం ప్రారంభించాను. బ్రాండ్ ఎలా ఉండాలి? లోగో ఎలా ఉండాలి? కలర్స్ మెసేజ్ ఏమిటి? ఎవరికి ఉపయోగపడాలి? ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి? ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం వెతకడం ప్రారంభించాను. లోగో డిజైన్ కూడా చేశాను. కానీ దాన్ని వెంటనే ఫైనల్ చేయలేదు. ఎందుకంటే నాకు ఒక లోగో కాదు, ఒక మీనింగ్ కావాలి. చూడగానే గుర్తుండిపోయే బ్రాండ్ కాదు. చూడగానే పర్పస్ అర్థమయ్యే బ్రాండ్ కావాలి. అందుకే మళ్ళీ మార్చాను. మళ్ళీ చూసాను. మళ్ళీ ఆలోచించాను. ఇంకా ఇంప్రూవ్ చేశాను. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. బ్రాండ్ అనేది లోగో కాదు. బ్రాండ్ అనేది ఒక సాల్వ్ చెయ్యాలనుకుంటున్న ప్రాబ్లమ్. లోగో దానికి ఒక సింబల్ మాత్రమే. ఆ రోజు నేను ఒక డిజైన్ క్రియేట్ చేయలేదు. ఒక భవిష్యత్తుకి ఒక ఫౌండేషన్ వేయడం ప్రారంభించాను. ఇది ఇప్పటికీ పూర్తి కాలేదు. కానీ ప్రారంభమైంది. అదే నాకు చాలా పెద్ద విషయం. నేను ఈ జర్నీని ఎందుకు పబ్లిక్‌గా షేర్ చేస్తున్నాను? చాలా మంది నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు. ఇవన్నీ నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా! ప్రతిరోజు ఎందుకు అందరికీ చెబుతున్నావు? ఈ ప్రశ్నకు నా దగ్గర ఒకే సమాధానం ఉంది. నేను ఇక్కడ సక్సెస్‌ని చూపించడం లేదు. సక్సెస్ వచ్చే ప్రాసెస్‌ని చూపిస్తున్నాను. అంటే చాలామంది వాళ్ళు గెలిచిన తరువాత మాత్రమే మాట్లాడతారు. నేను మాత్రం ప్రయత్నిస్తున్నప్పుడే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఈరోజు నేను కన్‌ఫ్యూజన్‌లో ఉంటే అది కూడా రికార్డ్ అవ్వాలి. ఈరోజు నేను రాంగ్ డెసిషన్ తీసుకుంటే అది కూడా రికార్డ్ అవ్వాలి. ఈరోజు నేను ఫెయిల్ అయితే అది కూడా రికార్డ్ అవ్వాలి. ఎందుకంటే రేపు నేను సక్సెస్ అయితే ప్రజలు రిజల్ట్స్ మాత్రమే చూస్తారు. కానీ ఆ రిజల్ట్ వెనక ఎన్ని సందేహాలు ఉన్నాయి, ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయి, అవి ఎవరికీ కనిపించవు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రిజల్ట్ వచ్చిన తర్వాత స్టోరీ చెప్పను.
రిజల్ట్ వచ్చే ప్రాసెస్‌ని లైవ్‌గా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలని ఈ 90 రోజుల్లో నేను మీకు సక్సెస్‌ని చూపించలేదు. నా జీవితాన్ని చూపించాను. నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేశాను. నేను చేసిన తప్పులు చూపించాను. హెల్త్ బాగోలేదని రోజులు చూపించాను. ఏ పని చేయలేకపోయానో రోజులు కూడా చెప్పాను. ఎందుకంటే నిజమైన జర్నీలో అలాంటి రోజులు కూడా ఉంటాయి. ఒకరోజు ఈ జర్నీని వెనక్కి తిరిగి చూసినప్పుడు నేను కూడా నేర్చుకోవచ్చు. ఇంకొకరు కూడా నేర్చుకోవచ్చు. అదే ఈ ఎక్స్‌పీరియన్స్ యొక్క అసలు వాల్యూ. ఈరోజు నేను 8 సబ్‌స్క్రైబర్స్ దగ్గర ఉన్నాను. రేపు 8,00,000 సబ్‌స్క్రైబర్ వచ్చినా ఈ మొదటి 90 రోజులు నా దగ్గర ఉన్న ఒక శాశ్వత రికార్డుగా ఉంటాయి. అందుకే ఈ వీడియోలు వ్యూస్ కోసం కాదు. నా జీవిత చరిత్రలో మొదటి అధ్యాయం కోసం. అందరూ నీ జర్నీలో నడవరు. ఈ 90 రోజుల జర్నీలో నేను ఒక విషయం కూడా నేర్చుకున్నాను. మనం ఒక ఐడియా మీద పని చేస్తున్నప్పుడు ఒక సందేహం వస్తుంది. ఎవరితోనైనా మాట్లాడితే క్లారిటీ వస్తుందేమో నాకు అది అనిపించింది. కొంతమందితో మాట్లాడడానికి ప్రయత్నించాను. కొంతమందికి మెసేజ్ చేశాను. కొంతమందికి కాల్ చేశాను. కొంతమంది తర్వాత మాట్లాడదాం అన్నారు. కొంతమంది నేను కాల్ చేస్తాను అన్నారు. నేను ఎదురు చూశాను. ఒక రోజు, 2 రోజులు, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ. కానీ ఆ కాల్ రాలేదు. ఆ మెసేజ్‌కి రిప్లై లేదు. కనీసం మెసేజ్ కూడా తిరిగి రిప్లై రాలేదు. మొదట్లో కొంచెం బాధ అనిపించేది. నేను అంత ముఖ్యమైన వాడిని కాదేమో అనే ఆలోచన కూడా వచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత నేను నా ఆలోచన మార్చుకున్నాను. వాళ్ళ తప్పు చేశారని కాదు. వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు ప్రయారిటీస్ ఉండొచ్చు. అంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకుంటాయి. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఒక్కరు మన జర్నీని తమ జర్నీలా చూడలేరు. అది అర్థమైన రోజు నేను ఎదురు చూడటం తగ్గించాను. నా పని చెయ్యడం పెంచాను. అప్పుడు నాకు ఒక పెద్ద లెసన్ అర్థమైంది. ఫీడ్‌బ్యాక్ మంచిదే. కానీ డైరెక్షన్ మాత్రం మన లోపల నుంచే రావాలి. ఇంకొక విషయం కూడా నేర్చుకున్నాను. నేను కూడా ఎవరికైనా నేను చేస్తాను అని చెబితే చెయ్యలేకపోతే కనీసం ఒక మెసేజ్ చెయ్యాలి. అంటే ఒకరికి కాల్ చేస్తానని చెప్పాననుకోండి. ఆ సమయానికి కాల్ చేయలేకపోతే ఈరోజు మాట్లాడను. పలానా రోజు మాట్లాడతాను. లేదు దీని గురించి మళ్ళీ వేరే విధంగా చర్చించే సమయాన్ని కేటాయించుకుందాం. కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం మాత్రమే కాదు. ఎదుటి వారి సమయాన్ని గౌరవించడం కూడా. ఒక చిన్న సంఘటన నాకు బిజినెస్ గురించి కాకుండా మనుషుల గురించి నేర్పింది. ఇప్పుడు ఎవరైనా రిప్లై ఇవ్వకపోతే నేను ఆగిపోను. ఎవరైనా హెల్ప్ చెయ్యకపోతే నేను వెనక్కి తిరిగి వెళ్ళను. ఎందుకంటే ఈ జర్నీ నా బాధ్యత, నా గోల్, నా కమ్యూనికేషన్, నా కమిట్మెంట్. నా కమిట్మెంట్. నేను నడవాల్సిన దారిని ఇంకెవరు నా కోసం నడవరు. అది నేనే నడవాలి. నేను ఊహించిన ఒక పరీక్ష ఈ 90 రోజుల జర్నీలో నేను ప్లానింగ్ చేశాను. కంటెంట్ చేశాను. లెర్నింగ్ చేశాను. బ్రాండ్ గురించి ఆలోచించాను. కానీ ఈ జర్నీలో నాకు ఒక బైసికల్ ఛాలెంజ్ కూడా ఎదురవుతుందని నేను అనుకోలేదు. విశాఖపట్నంలోని సింహాచలం గిరి ప్రదక్షిణకు వెళ్ళాను. నిర్ణయించుకున్నాను. వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నిజం చెప్పాలంటే నేను బయట ఎక్కువగా తిరిగే వ్యక్తిని కాదు. గత కొన్ని సంవత్సరాలుగా నా జీవితం ఎక్కువగా ఒక రూమ్‌లోనే గడిచింది. ఎందుకంటే ఒక రూమ్‌లోనే ఉండి పని చేయడం ప్రారంభించాం కాబట్టి, అక్కడే ఉంటూ బయటికి గూడా వెళ్ళడానికి అవసరం ఉంటే మాత్రమే బయటికి వెళ్ళేవాడిని. అలాంటి నేను దాదాపు 32 కిలోమీటర్లు నడవడం ప్రారంభించాను. ప్రారంభంలో చాలా ప్రాబ్లమ్స్, చాలా ఇష్యూస్ వచ్చాయి. ఉత్సాహంగా అనిపించినా ప్రాబ్లమ్‌లో గూడా ఉత్సాహం ఉండేది. కానీ కొద్దిసేపటి తర్వాత శరీరం అసలు పరీక్ష మొదలుపెట్టడం ప్రారంభించింది. కాళ్ళు నొప్పి, అలసట, శక్తి తగ్గిపోవడం, ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కూడా జర్నీ పూర్తి కాలేదు. తిరిగి ఇంటికి రావడానికి మళ్ళీ చాలా దూరం నడవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒక్కో అడుగు వేయడమే కష్టంగా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజుల వరకు నా కాలు నా మాట వినలేదు. నడవడమే కష్టంగా మారింది. నా అనుభవం నాకు ఒక విషయం నేర్పింది. మన శరీరం మనకు ఉన్న గొప్ప ఆస్తి. మనం పెద్ద కలలు కనొచ్చు. పెద్ద గోల్స్ పెట్టుకోవచ్చు. కానీ వాటిని నేర్చుకోవడానికి మన ఆరోగ్యం కూడా మనతో పాటు నడవాలి. ఇంకొక విషయం కూడా అర్థమైంది. నేను మొదట అనుకున్న దానికంటే నేను చాలా ఎక్కువ చెయ్యగలను. ఎందుకంటే 32 కిలోమీటర్లు నడవగలనని నేను ఎప్పుడు అనుకోలేదు.
ఈ జర్నీ నాకు ఒక కొత్త కాన్ఫిడెన్స్ ఇచ్చింది. మన లిమిట్ చాలా సార్లు మన శరీరం కాదు, మన మైండ్. ఆ రోజు నేను కేవలం గిరి ప్రదక్షిణ పూర్తి చేయలేదు. నేను అనుకున్న దాని కంటే ఎక్కువ చేయగలను అనే నమ్మకాన్ని కూడా సంపాదించుకున్నాను. అదే ఆ రోజు నాకు వచ్చిన అసలైన ప్రసాదం. చాప్ 10, 90 రోజుల తర్వాత నేను నిజంగా ఏమి సాధించాను? ఇప్పుడు 90 రోజులు పూర్తయ్యాయి. మీరు ఈ జర్నీ మొత్తం చూశారు. ఇప్పుడు మళ్ళీ మొదట అడిగిన ప్రశ్న దగ్గరకు వెళ్దాం. ఈ 90 రోజుల్లో నేను నిజంగా ఏమి సాధించాను? నిజం చెప్పాలంటే, ఈరోజు నా యూట్యూబ్ ఛానెల్‌లో కేవలం 8 మంది సబ్‌స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఫేస్‌బుక్‌లో దాదాపు 10 మంది ఫాలోవర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 5 మంది ఫాలోవర్స్, కొంతమంది మాత్రమే ఉన్నారు. ఈ నంబర్స్ చూసి చాలామంది ఒకటే అంటారు. 90 రోజుల కష్టపడి కూడా ఇంతేనా? అంటే ఫెయిల్ అయినట్టే కదా! కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను. నేను ఈ 90 డేస్ ఛాలెంజ్ ఎందుకు ప్రారంభించాను? సబ్‌స్క్రైబర్స్ కోసం కాదు. ఫాలోవర్స్ కోసం కాదు. వ్యూస్ కోసం కాదు. అయితే నా గోల్ ఏమిటి? ప్రతిరోజు అంటే ఒక రోజు కూడా మిస్ కాకుండా నా ఎక్స్‌పీరియన్స్‌ని ప్రతిరోజు రాత్రి 10:45 మీతో షేర్ చేయడం. ఇది నా గోల్. ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. 90 రోజులు ఒక్క రోజు కూడా బ్రేక్ ఇవ్వలేదు. ఆరోగ్యం బాగోలేని రోజుల్లో కూడా, హాస్పిటల్‌లో ఉన్న రోజుల్లో కూడా, కన్‌ఫ్యూజన్‌లో ఉన్న రోజుల్లో కూడా, ఏం చెప్పాలో తెలియని రోజుల్లో కూడా నేను కెమెరా ముందు కూర్చున్నాను. నా ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేశాను. అంటే నేను పెట్టుకున్న గోల్‌ని పూర్తి చేశాను. అవును. అయితే నా దృష్టిలో నేను సక్సెస్ అయ్యాను. ఎందుకంటే సక్సెస్‌కి ఒకే డెఫినిషన్ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో సక్సెస్‌కి అర్థం వేరుగా ఉంటుంది. నా సక్సెస్ సబ్‌స్క్రైబర్స్ కాదు. అంటే ఈ ఛానెల్‌కి. నా సక్సెస్ ఫాలోవర్స్‌కు నా సక్సెస్ ఫాలోవర్స్ కాదు. నా సక్సెస్ వ్యూస్ కాదు. నా సక్సెస్ నేను నాకిచ్చుకున్న మాట నిలబెట్టుకోవడం. 90 రోజుల క్రితం నేను ఒక మాట ఇచ్చుకున్నాను. ప్రతిరోజు రాత్రి 10:45 నా ఎక్స్‌పీరియన్స్‌ని తప్పకుండా షేర్ చెయ్యాలి. చేస్తాను. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నా. అదే నా మొదటి విజయం. ఈరోజు నాకు ఫాలోవర్స్ తక్కువగా ఉండొచ్చు. కానీ నా దగ్గర ఇప్పుడు ఒక అలవాటు ఉంది. ఒక డిసిప్లిన్ ఉంది. ఒక డైరెక్షన్ ఉంది. ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇది ఒక్క రోజులో రావు. 90 రోజుల పాటు. అంటే ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేస్తే వస్తాయి. ఈరోజు నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నా. సబ్‌స్క్రైబర్స్ కోసం కాదు. నేను నాకిచ్చుకున్న మాటను గెలుచుకున్నందుకు. అదే నా జీవితంలో మొదటి నిజమైన సక్సెస్. ఇది ముగింపు కాదు. ఇది మొదటి మెట్టు. 90 రోజులు పూర్తయ్యాయి. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే నీ 90 రోజుల్లో నేను కేవలం వీడియోలు చేయలేదు. నన్ను నేను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. నేను ఎలా ఆలోచిస్తాను? ఎలా నిర్ణయాలు తీసుకుంటాను? ఎక్కడ తప్పు చేస్తున్నాను? ఎక్కడ బయట పడుతున్నాను? ఎక్కడ భయపడుతున్నాను? ఎక్కడ ఆగిపోతున్నాను? ఇవన్నీ ఈ జర్నీలో నాకు చూపించాయి. ఈ 90 రోజుల ఈ 90 రోజులు నాకు సక్సెస్ ఇవ్వలేదు. కానీ సక్సెస్‌ని చేరుకునే వ్యక్తిగా నన్ను మార్చడం ప్రారంభించాయి. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఒక పెద్ద గోల్‌ని ఒక్క రోజులో రీచ్ కాలేం. కానీ ప్రతిరోజు ఒక చిన్న అడుగు వేయొచ్చు. ఈరోజు నేను ఉన్న స్థానం నా ఫెయిల్ డెస్టినేషన్ కాదు. ఇది నా స్టార్టింగ్ పాయింట్. అంటే ఈ 90 రోజుల్లో నేను ఒక ఛానెల్ బిల్డ్ చేయలేదు. ఒక కమ్యూనిటీ కూడా బిల్డ్ చేయలేదు. నేను ఒక హాబిట్ బిల్డ్ చేశాను. ప్రతిరోజు నేర్చుకోవడం, ప్రతిరోజు పని చేయడం, ప్రతిరోజు నా ఎక్స్‌పీరియన్స్‌ని నిజాయితీగా షేర్ చేయడం. ఈ హాబిట్ నా జీవితంలో ఎప్పటికీ నాతో ఉంటుంది. ఇప్పుడు 90 రోజుల ఛాలెంజ్ పూర్తయింది. కానీ నా జర్నీ ఇప్పుడు మొదలయ్యింది. ఇక నుంచి ఇంకా పెద్ద ఛాలెంజెస్ వస్తాయి. ఇంకా పెద్ద డిసిషన్ తీసుకోవాలి. ఇంకా ఎక్కువ మిస్టేక్స్ వస్తాయి. ఇంకా ఎక్కువ లెర్నింగ్ చేస్తాను. అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ పర్సన్ కాదు. నేను లెర్నింగ్ పర్సన్‌ని. ఈ వీడియో చూస్తున్న మీకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఫాలో చెయ్యకండి. నా రిజల్ట్స్‌ని కూడా ఫాలో చెయ్యకండి. కానీ ఒక్క విషయం మాత్రం
అబ్జర్వ్ చేయండి. ప్రతిరోజు ఒక చిన్న అడుగు ఒక మనిషిని ఎంతగా మార్చగలదో. 90 రోజుల క్రితం నేను మొదటి అడుగు వేశాను. ఈ రోజు నా మొదటి అడుగు నాకు 2 అడుగు వేసే ధైర్యం ఇచ్చింది. అదే ఈ ఛాలెంజ్ నాకు ఇచ్చిన గొప్ప బహుమతి. ఈ జర్నీలో నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది 90 రోజుల ముగింపు కాదు. నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం. మళ్ళీ కలుద్దాం. తర్వాత అడుగుతో, తర్వాత అడుగులో, తర్వాత ఛాలెంజ్‌లో.